పోచంపల్లి ఇక్కత్ చేనేత చీరల ఖ్యాతిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం లభించింది. మిస్ వరల్డ్ పోటీలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. ప్రపంచ సుందరీమణుల పోటీదారుల బృందం ఈ నెల 15న భూదాన్ పోచంపల్లిని సందర్శించనుంది. ఆఫ్రికన్ దేశాలకు చెందిన 25 మంది ప్రపంచ సుందరీమణుల పోటీదారులు పోచంపల్లికి రానున్నారు. గురువారం సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు ప్రపంచ సుందరీమణుల పర్యటన సాగనుంది. ప్రపంచ సుందరీమణుల రాక కోసం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్ మహానగరంలో తెలంగాణ రాష్ట్రం నిర్వహిస్తున్న ప్రపంచ సుందరీమణుల పోటీలలో భాగంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పర్యాటక ప్రాంతాలను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏర్పాట్లలో భాగంగా ఈ నెల 15న ఆఫ్రికన్ దేశాలకు చెందిన 25 మంది సుందరీమణుల పోటీదారులు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి రానున్నారు. పోచంపల్లి ఇక్కత్ చేనేత చీరలతో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన పోచంపల్లి మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిగాంచనుంది. మిస్ వరల్డ్ పోటీదారులకు టూరిజం సెంటర్ ప్రధాన ద్వారం నుంచి లోపలి మ్యూజియం వరకు మహిళలు కోలాటాలతో స్వాగతం పలుకుతారు. వారికి బొట్టు పెట్టి ఆహ్వానం పలకనున్నారు. పోచంపల్లి రూరల్ టూరిజం సెంటర్ లోపలి ద్వారం వద్ద ముగ్గుల్లో అలంకరించిన టెర్రాకోట్ కుండలను పరిశీలిస్తారు. లోపలి గచ్చు ప్రాంతంలో మెహందీ వేయడాన్ని తిలకిస్తారు. టూరిజం సెంటర్ మ్యూజియం లోపల ఏర్పాటు చేసిన చేనేత మగ్గాలపై చేనేత వస్త్రాల తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. ఇక్కడ 2 చేనేత మగ్గాలను ఏర్పాటు చేశారు. మ్యూజియం బయటకు వస్తూ టూరిజం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎడ్లబండిని తిలకిస్తారు. ఇక్కడే కొందరు మహిళలు తెలంగాణ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మను పేర్చుతూ పాటలు పాడతారు. అక్కడి నుంచి యాంపీ థియేటర్ చేరుకుంటారు. వీఐపీలతో పాటు సుందరీమణులు అరగంట పాటు సాంస్కృతిక కార్యక్రమాలు తిలకిస్తారు. ఇండో వెస్టర్న్ ఇక్కత్ వస్త్రాలతో మోడల్స్ నిర్వహించే ర్యాంప్ వాక్ను తిలకిస్తారు. తెలంగాణ పర్యాటక శాఖ రూపొందించిన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, పోచంపల్లి ఇక్కత్ ప్రాముఖ్యతను, ఏవీ ప్రదర్శనను సైతం తిలకిస్తారు. పోచంపల్లి టూరిజం ప్రాంగణం ఇరువైపులా ప్రతిబింబించే గుడిసెల సెట్లో ఏర్పాటు చేసిన చేనేత స్టాల్స్ ను పరిశీలిస్తారు. ఇక్కడ ఉన్న 10 చేనేత స్టాల్స్ లో పోచంపల్లి ఇక్కత్ స్టాల్స్ 7, మిగతావి గద్వాల్, సిద్దిపేట, గొల్లభామ, నారాయణపేట్ స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. రూరల్ టూరిజం సెంటర్లోని మ్యూజియంలో లైవ్ డెమాన్స్ట్రేషన్పై మగ్గంపై వస్త్ర తయారీని పరిశీలిస్తారు. అంతేగాక లీవ్ టు క్లాత్ ప్రాసెసింగ్ ప్రక్రియలను చేనేత మహిళా కార్మికులు సుందరీమణులకు వివరిస్తారు. కాగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు, డీసీపీ అక్షాన్స్ యాదవ్, రాష్ట్ర ఆర్ట్స్ గ్యాలరీ డైరెక్టర్ ఐఏఎస్ అధికారి కొర్రా లక్ష్మిలు బుధవారం ఏర్పాట్లను మరోసారి పర్యవేక్షించారు. ఏర్పాట్లలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని అధికారులందరినీ ఆదేశించారు. భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, టూరిజం జనరల్ మేనేజర్ ఉపేందర్ రెడ్డి, చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి, జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్డీఏ నాగిరెడ్డి, ఇతర సీనియర్ అధికారులు, పోలీస్ అధికారులు తదితరులు ఉన్నారు.